హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో మిల్క్ లేకుండా రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఈ 2 కప్పులు బొంబాయి రవ్వను తీసుకున్నాం కదా, అన్నీ ఒక మెజర్మెంట్ కోసం ఒక బౌల్ పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతోనే మెజర్మెంట్ మొత్తం వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నానండి. ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 మిక్స్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పాలు రవ్వకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కొబ్బరి పాలు రవ్వకు పట్టేలోపు మనం గ్యాస్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజు, కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, కిస్మిస్లను యాడ్ చేస్తున్నానండి. కాజు ఉన్నవాళ్ళు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్లో లేవు, సో నేను యాడ్ చేయలేదు. కాజు యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవి కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యిలో మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ, కొబ్బరి ఉంది కదా, అది యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ రవ్వని బాగా వేయించాలి అనమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెడితే లేట్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా రవ్వ కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా రెండింటిని మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం పాకాన్ని పట్టుకుందాం. ఇవి 2 కప్పుల రవ్వ యాడ్ చేసుకున్నాను కదండి, అదే కప్పుతో మనం 1.25 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కొద్దిగా ఎక్కువగా తినేవాళ్ళు 1.5 కప్పుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.25 కప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించి దాని మీద ఈ షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి దాని మీద బాండీ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ షుగర్ సిరప్ అనేది షుగర్ అంతా కరిగిపోయి మనకి తీగ పాకం వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత దాన్ని కిందకి దించేసుకోవాలి. అందులో యాలకుల పొడిని యాడ్ చేసుకొని మనం ముందుగా అన్నీ కలిపి పెట్టున్నాం కదండి రవ్వ, అందులో ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా 1 or 2 minutes బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ సిరప్ రవ్వ మొత్తం కలిసిన తర్వాత చల్లారుతుంది కదండి, అప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇవి మనకి చేస్తూ ఉన్నప్పుడు పైన ఆరిపోయినట్లు వస్తుంది, ఉండలుగా రాదు. అప్పుడప్పుడు కిందకి పైకి మొత్తం కలుపుకుంటూ ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట. అంతే, ఎంతో ఈజీగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్లు రెడీ అయిపోయాయి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.